సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ అనేది చెప్పాను డబల్ స్పిన్ది. సో ఒకవేళ అది ఇంకా మీరు చూడకపోతే మటుకు ఈ వీడియో తర్వాతకి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇంకొక కొత్త ట్రిక్ ఉంది. సో ఆ కొత్త ట్రిక్ వచ్చేసి ఈరోజు ప్రాక్టీస్ చేద్దాము. ప్రాక్టీస్ చేసిన తర్వాతకి ఒకవేళ వస్తే మటుకు నేను ఫుల్ వీడియో చేస్తాను, ఇందులోనే స్టెప్స్ కూడా చెప్తాను. లేదు అంటే మటుకు నేను ప్రాక్టీస్ చేస్తాను, వచ్చిన తర్వాతకి మీకు స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ చెప్తాను, అది కూడా తెలుగులో చెప్తాను. ఒకవేళ మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం పక్కా ప్రాక్టీస్ చేయండి. ఇదైతే మీ సోల్ని అయితే హ్యాపీ ఉంచగలుగుతుంది అని నేను చెప్పగలుగుతాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, ఇప్పుడు నేను ఏదైతే ట్రిక్ నేర్చుకోవాలనుకుంటున్నానో దాని మీద అయితే నాకు కొంచెం ఐడియా ఉంది ఎట్లా నేర్చుకోవాలనేది. కాకపోతే ట్రిక్ని ఏమని పిలుస్తాం, ట్రిక్ నేమ్ వచ్చేసి నాకు ఐడియా లేదు ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసే సమయానికి సెర్చ్ చేస్తాను. ఒకవేళ దొరికిందంటే మటుకు నేను ఇక్కడ సైడ్కి డిస్ప్లే చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం ప్రాక్టీస్ చేస్తున్నానో నాకు ఐడియా ఉంది, మీకు కూడా ఒక ఐడియా ఉండడానికి ఒక షార్ట్ ఫార్మేట్ రీల్ అనేది ఇక్కడ వేస్తాను. సో అది ఒకసారి చూసేయండి. చూసిన తర్వాతకి నేను యాజ్ ఇట్ ఈస్ దాంట్లో ఎట్లయితుందో అట్లనే రావడానికి నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను. అది ఇవాళ వస్తాయి. ఇవాళ మొత్తం ఫుల్ వీడియో పెట్టి మీకు రేపటి వీడియోలో మీకు అంటే స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ ఉంటుంది. ఒకవేళ ఇవాళ రాకపోతే మీకు రేపు కూడా ప్రాక్టీస్ చేస్తాను. ఎప్పుడైతే అది మొత్తం వస్తుందో కంప్లీట్ వీడియో పెడతానో దాని నెక్స్ట్ డే దాని ట్యూటోరియల్ అనేది పెడతాను. సో తెలుగులో వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అంటే మ్యాక్సిమం కంటెంట్ అయితే ఇవ్వరు. ఒకవేళ కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. One, two, round three. ఓకే గైస్, వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫుల్గా పెడితే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. అలాగే మళ్ళీ మొత్తం అంటే ప్రాక్టీసింగ్ది చూస్తే మీకు కొంచెం బోర్ అనిపించవచ్చు. సో నేనైతే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డింగ్ చేస్తున్నాను. మళ్ళీ నేను లాస్ట్కి అప్డేట్ ఇస్తాను ఎక్కడ వరకు వచ్చిన ట్రిక్ ఎంత ప్రాక్టీస్ చేశానని. ఒకసారి అక్కడ చెక్అవుట్ చేయండి. ట్రిక్ అయితే మిడిల్లో పట్టుకోవాలి. మిడిల్లో పట్టుకుంటే కంఫర్ట్ ఎక్కువ. ఇటువంటి ట్రిక్స్లా మెయిన్ ఏంటంటే స్టిక్ ట్రిక్స్లో టైమింగ్ తెలుసుకోవాలి. అంటే మనకు ఒక్కసారి టైమింగ్ అనేది వచ్చేసిందంటే, రిథమ్ విత్ టైమింగ్ వచ్చేసిందంటే మీరు ఎంత స్పీడ్ అవ్వాలంటే అంత స్పీడ్ అయ్యవచ్చు, ఎంత స్లో కావాలంటే అంత స్లో అయ్యవచ్చు. సో మెయిన్ వచ్చేసి టైమింగ్. సో అది రావడానికే చూస్తున్నాను. సో వన్స్ అగైన్ ట్రై చేద్దాం. ఓకే గైస్, ఈవినింగ్ అయితే అయిపోయింది. ఒక 20-30% వచ్చింది అనిపిస్తుంది ట్రిక్. నేను మళ్ళీ రేపు ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేసిన తర్వాతకి ఒకవేళ వస్తే మీకు ట్యూటోరియల్ అనేది చెప్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
స్టే ట్యూన్. ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్, కావాలంటే చదువుకో మనసుతో. గంగలాంటి నా ప్రేమ ఇది జీవనది డార్లింగ్, చేతులార గుండెను నింపుకో. చదివిను ఎంత వద్దన్నా, ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోనా. ఓ